నంద్యాల జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో చోటు చేసుకున్న తాజా పరిణామం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. మార్కెట్ యార్డులో డిప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న కల్పన చాంబర్ మార్పు నిర్ణయం సరైన ప్రక్రియలో తీసుకున్నదేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మార్కెట్ యార్డు కార్యకలాపాలను సమీక్షించాల్సిన కీలక బాధ్యత కలిగిన డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయాన్ని ఆగమేఘాల మీద మార్చడం వెనుక ఉద్దేశమేమిటి? ఈ మార్పు అధికారిక ఆదేశాల మేరక లేక మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు గారి ఇష్టారాజ్య నిర్ణయమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పరిపాలన వ్యవస్థలో ప్రతి నిర్ణయం పారదర్శకంగా నియమావళి ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ యార్డు వంటి రైతులకు ప్రత్యక్షంగా సంబంధించిన సంస్థల్లో తీసుకునే నిర్ణయాలు మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే డిప్యూటీ డైరెక్టర్ ఛాంబర్ మార్పు విషయంలో సరైన వివరణ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. రైతుల సమస్యలు, వ్యాపారుల లావాదేవీలు, మార్కెట్ వ్యవహారాలు అన్నీ డిప్యూటీ డైరెక్టర్ పర్యవేక్షణలోనే సాగుతాయి. అలాంటి కీలక స్థానంలో ఉన్న అధికారిక కార్యాలయాన్ని అకస్మాత్తుగా మార్చడం వల్ల పరిపాలన అంతరాయం కలగదా అనే ప్రశ్నలు సహజంగా వస్తున్నాయి. కావున సంబంధిత ఉన్నత అధికారులు ఈ విషయంపై వెంటనే స్పందించి ఛాంబర్ మార్పుకు గల కారణాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి. మార్కెట్ యార్డులో పారదర్శకత, నియమ నిబంధనల అమలు, అధికారుల గౌరవం కాపాడటం అత్యంత అవసరం. రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని తీసుకునే ప్రతి నిర్ణయం సమగ్రంగా, న్యాయబద్ధంగా ఉండాలి. ఆ రూమ్ కీస్ వేసినారు సార్. ఆ రూమ్ కీస్ నాకు పైన రూమ్ కాదు సార్, నేను ఆ రూమ్ లో కూర్చుంటాను. సరే మరి ఈ రూమ్ నాకు ఇచ్చేసేయండి, మీరు ఇంకా అక్కడ కూర్చోండి. ఇది నా రూమ్ కదా, మీరు కూర్చున్నారు. చైర్మన్ నేను చెప్పానండి, చైర్మన్ గా నేను ఎక్కడైనా కూర్చోవచ్చు, నేను ఎక్కడైనా ఆఫీస్ యూజ్ చేసుకోవచ్చు. కావాల్సింది మీరు పై ఆఫీసర్ అడగండి, మీ పై ఆఫీసర్ చెప్తే నేను కూర్చున్నాను. సరే గెస్ట్ హౌస్ రూమ్ కీస్ ఇవ్వండి సార్, నేను అక్కడ కూర్చుంటా. ఐఎమ్ ద కస్టోడియన్. కస్టోడియన్ అయితే మాట్లాడండి, మీ పై ఆఫీసర్ తో మాట్లాడండి. మా పై ఆఫీసర్లే అన్నారు సార్. అంటే నాకు ఫోన్ చెప్పి వాళ్ళ చేత. ఎవరితోటి? పై ఆఫీసర్లు ఎవరో వాళ్ళ చేత ఫోన్ చెప్పి నేను మాట్లాడతాను. ఇప్పుడు మీరు ఆ రూమ్ కీస్ ఇవ్వనండి సార్. చైర్మన్ సార్ అక్కడ కూర్చుంటా అన్నారు సార్ అని చెప్పి ఇంకా నేను ఇంకెక్కడ కూర్చోవాలి అన్నది చూస్తా ఉన్నాను సార్. వాళ్ళకి గెస్ట్ హౌస్ అది ఒక చిన్న రూమ్, అది అంటే గెస్ట్ హౌస్ కాదు, ఎవరైనా ఉండేరా అంటే ఏదైనా సెక్రటరీలు వాళ్ళకి ఏదైనా నైట్ టైం ఉండాల్సిన వాడు వస్తే అక్కడికి ఒక రూమ్ పెట్టారు. అందులో అన్నా కూర్చుందాము అనుకుంటున్నాను, ఎందుకంటే యాజ్ ఎ లేడీ ఆఫీసర్ గా ఒక చిన్న టాయిలెట్ అన్నది ఉండాలి. అందుకోసమే అక్కడైనా కూర్చుందాము అనుకుంటే సార్ అది కూడా కావాలి అంటున్నారు. సో అందుకోసమే అదే చూస్తా ఉన్నాను. మిమ్మల్ని అవమానించడం కాదా ఇది? సీనియర్ ఆఫీసర్, మహిళా అధికారి, జిల్లా అధికారి అవమానించడం అంటే ఇంకా పైన అంటే వాళ్ళకి తెలియాలి, ఆక్యుపై చేసిన వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఒక ఆఫీస్ లో ఉన్నప్పుడు కలిసి చేసుకోవాలి, మేము అందరం ఒకరికొకరు కలిసి సర్దుబాటులో మేము చేసుకోవాలి వర్క్. ఇంకా గిరిజన మహిళ పట్ల ఇంత దురుసుగా కూడా ప్రవర్తించినాడని సమాచారం. అది ఎంత మాత్రం వాస్తవం అనేది మీరే తెలియాలి. మీ పట్ల దురుసుగా ప్రవర్తించాడు అనే విషయం కూడా కొంతమంది తెలుస్తా ఉంది, సమాచారం ఉంది. అది ఎంతవరకు వాస్తవం మీరే తెలియాలి. వాస్తవాలు అన్నది ఇప్పుడు మీరే చూస్తా ఉన్నారు. ఏం చేయాలి అన్నది ప్రస్తుతానికి అయితే మేము మార్కెట్ ఫీజులు, మార్కెట్ ఇప్పుడు మాకు టార్గెట్ వస్తుంది, దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. చూస్తాం.
ప్రస్తుతానికి అయితే ఆఫీస్లో నేను కూర్చుంటున్నాను. ఇంకా అదే గెస్ట్ హౌస్ రూమ్ అన్నా ఇవ్వాలి, మరి అది అడగాలి. అడిగితే లాక్ వేసుకుంటాము మేము, మాకు అవసరం ఉంది అంటున్నారు. చూస్తాను.